మహిళలకు ఉన్నటువంటి చట్టాలు, సెక్షన్స్ ఏవైతే కఠినమైనటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంత స్థాయిలో లేనప్పటికి కూడా హ్మ్. కొన్ని సెక్షన్స్ పురుషులకు కూడా సపోర్ట్‌గా ఉన్నాయి. ఇందులో నేను చెప్పేది సెక్షన్ 9 ప్రకారం తీసుకున్నట్లయితే ఆర్‌సీఆర్ పిటిషన్ అంటారు. అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్. అంటే భార్యని పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి భార్యని మరలా వెనక్కి తెప్పించుకునే పిటిషన్. అంటే ఆ అమ్మాయి చెప్పపెట్టకుండా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అటువంటి సందర్భాల్లో ఈ ఆర్‌సీఆర్ పిటిషన్ సెక్షన్ 9 ప్రకారం మనం వేసుకున్నట్లయితే భార్యను మరలా నా ఇంటికి పంపించమని చెప్పి కోర్టు ద్వారా ఒక పిటిషన్ పంపించుకునే ఒక హక్కు కూడా భర్తకు ఉంటుంది. దీన్ని ఆర్‌సీఆర్ పిటిషన్ అంటారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పిటిషన్. చాలా చోట్ల ఫస్ట్ డివోర్స్ అన్నది కేసు ఇక్కడే స్టార్ట్ అవుద్ది. వన్ ఫైన్ డే ఏం చేసింటే భార్య చెప్పా పెట్టకుండా ఇల్లు విడిచేసి వెళ్ళిపోతుంది. ఆ బ్యాగ్ పట్టుకొని పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్‌సీఆర్ పిటిషన్ గాని మగవాళ్ళు వేసుకున్నట్లయితే మీకు రేపు డివోర్స్‌లో చాలా సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్‌లో గాని, డివోర్స్‌లో గాని లేకపోతే నేను చెప్పిన డీవీసీలో గాని, డొమెస్టిక్ వైలెన్స్‌లో కూడా ఏదైతే ఇప్పుడు ఆర్‌సీఆర్ పిటిషన్ అనేది చాలా వాల్యుబుల్ అవుతుంది. అంటే నాకు అభిప్రాయం లేదు, ఆమె డివోర్స్ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. కానీ నా భార్య ఏదైతే చెప్పపెట్టుకొని వెళ్ళిపోయిందో కోర్టు ద్వారా విన్నవించుకుంటున్నాను, నా భార్యను మళ్ళీ నా ఇంటికి పంపించండి అని చెప్పి ఒక ఆర్‌సీఆర్ పిటిషన్ వేసుకునే హక్కు ఉంటుంది. ఇది రేపు డివోర్స్‌లో గాని ఇట్లా చాలా యూస్‌ఫుల్ అవుతుంది.